రాలేదేంటి అని అంటూ ఉంటాడు. అవునండి, ఈ గొడవలో పడి అసలు విషయమే మర్చిపోయాము అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఈ గొడవలు ఉంది కదా, అత్తయ్య కూడా గుర్తు చేసుకోలేదు అని మీనా అనడంతో ఆ పార్లలమ్మ అందరినీ ఏదో మోసం చేస్తుంది. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మా అమ్మకి గుర్తు చేస్తాను అని వెళ్ళబోతూ ఉంటే బాలుని ఆపుతుంది మీనా. రేపు చూసుకుందాంలేండి, అత్తయ్య ఇప్పటికీ కడుపు మంటతో రగిలిపోతున్నారు అని అంటూ బాలుని ఆపుతుంది. ఉదయం అవుతుంది. అందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. అప్పుడే అసలు వీడిని చూస్తుంటేనే కడుపు మండిపోతుంది అని అంటూ ప్రభావతి బాలుని చూసి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బాలు, మీనా, కామాక్షి అత్తయ్యకి ఫోన్ చేయి, ఈపు మీద 2 గుద్దు వెళ్తుంది అని అంటూ ఉంటాడు బాలు. రేయ్, ఇక నయ్యం, రోహిణి వాళ్ళ నాన్న రాలేదు, వస్తే ఈ గొడవ చూసి ఆయన ఏమనుకునేవాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును రోహిణి, మీ నాన్న ఎక్కడున్నాడు అని ప్రభావతి అడగడంతో రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నిన్నే పార్లలమ్మా, మీ నాన్న వచ్చినట్ట రానట్ట అని అంటూ ఉంటాడు బాలు కూడా. అప్పుడే ఇక ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం. చెప్పు రోహిణి, మీ నాన్న ఎక్కడా, అసలు ఏమైంది? ఫ్లైట్ ఎక్కాడన్నావు, వస్తున్నాడన్నావు, అసలు మీ నాన్న ఇప్పుడు ఎక్కడున్నాడు అని మనోజ్, ప్రభావతి, సత్యం, మీనా అందరూ కూడా అడుగుతూ ఉంటారు రోహిణిని. అయిపోయాను, ఈ రోజుతో నేను ఆడుతున్న నాటకం మొత్తం కూడా బయటపడిపోతుంది అని రోహిణి అయితే కంగారు పడిపోతూ టెన్షన్ పడిపో